డియర్ ఫ్రెండ్స్, ఇదే మనం ఉండబోతున్న గెస్ట్ హౌస్. గెస్ట్ హౌసా? గోస్ట్ హౌస్ లా ఉంది. అయితే గోస్ట్లతో టైం పాస్ చేయొచ్చు. గోస్ట్లతోనా? అవును, అవి మీకన్నా బెటరేగా. నైస్ ప్లేస్. ఏ ప్రాజెక్ట్ చేసుకోవడానికా? ఫస్ట్ నైట్ చేసుకుందాం అనుకున్నావా? ఏంటి ఫస్ట్ నైట్ చేసుకోవడానికా? నేను రెడీ. చూడు, నీ ఫస్ట్ నైట్ తగలయ్యా. నాకు ఇదే లాస్ట్ నైట్ లా ఉంది. ఏంటి సౌండ్స్ వస్తున్నాయి? డోర్ సౌండే. వాడు చాలా కాలం అయి ఉంటుందిగా. 2 ఆయిల్ డ్రాప్స్ వేస్తే సెట్ అయిపోతుంది. ఏ నన్ను ఏమంటావా? ఏంటి ఆయిల్ డ్రాప్స్? నీ సెలెక్షన్ సూపర్. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నా సెలక్షన్, నా డిసిషన్ ఎప్పుడూ తప్పుండవు. మెగా రాజా మజాకా. ఎవరి రూమ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెష్ అప్ అయ్యాక డిన్నర్ చేద్దాం. ఓకే రాజ్. వెళ్దామా సావిత్రి? పైకి వెళ్దామా? యా. కింద రూమ్కి పోదాం. అంతా నిర్మానుష్యం. ఎదురుగా అందమైన అమ్మాయి. ఏమనిపిస్తుంది ఇప్పుడు? సినిమాలో చూడడానికి రొమాంటిక్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో కొంచెం టెన్షన్ గానే ఉంది. ఎందుకని? సినిమాలో డైరెక్టర్ స్క్రీన్ ప్లే ప్రకారంగా జరుగుతుంది, కానీ రియల్ లైఫ్ లో గాడ్ స్క్రీన్ ప్లే ప్రకారంగా జరుగుతుంది. కావచ్చు, కానీ అట్మాస్ఫియర్ ని కొంచెం రొమాంటిక్ గా ఫీల్ అయితే రొమాన్స్ చేయొచ్చుగా. రొమాన్స్ చేయాలంటే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి, ఫిజికల్ గా అట్రాక్ట్ అవ్వాలి. ఇది జరగాలంటే మన మధ్య లవ్ ఉండాలి. నువ్వు పైకి కనిపించేంత అమాయకుడు అయితే కాదు. నేనే కాదు, ఈ నేచర్ లో అందరూ అంతే. పైకి సైలెంట్ గా హీరోలా కనిపించే నీలో ఇన్సైడ్ అవుతారని పరిచయం చేస్తావా? అలాంటిదేం లేదు. అబద్ధం చెప్తున్నావు. కాదు, నిజమే చెప్తున్నా. ఏది నిజం? మరి నువ్వు నీలా కాకుండా మనసులో ఫీలింగ్స్ దాచుకొని బయటకి ఫ్రెండ్లా మాట్లాడటమా? ఎవరే ఉంటారు? నువ్వు పక్కన నేను చూస్తాను. వెళ్ళు. రాజ్